ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే కాంబో అండ్ టచ్ ప్యాడ్ డిస్ప్లే. ఈ టచ్ ప్యాడ్ డిస్ప్లే ఓకే అయిన తర్వాత ప్రాసెస్ అనేది ముందుకెళ్తుంది. ఇది ఓకే అయిన తర్వాత ఇది ఫ్రంట్ ప్యానల్ ఫ్రేమ్కి అనేది యాడ్ చేయబడుతుంది. ఇలా గమ్ముతో ఫ్రంట్ ఫ్రేమ్కి గమ్ అంటించేసి ఈ యొక్క బోర్డు అనేది టచ్ ప్యాడ్ బోర్డు అనేది యాడ్ చేయబడుతుంది. ఈ టచ్ ప్యాడ్ ఫ్రేమ్కి యాడ్ చేసిన తర్వాత అసెంబ్లీ సెక్షన్కి వెళ్తుంది. ఇలా అసెంబ్లీ సెక్షన్కి వెళ్ళిన బోర్డు వచ్చేసి మిగతా కాంపోనెంట్స్ యాడ్ చేయబడుతుంది. ఈ కింద కనిపిస్తుంది కదా, ఈ మనుషులు వర్క్ చేసేటప్పుడు ఎటువంటి షార్ట్ సర్క్యూట్ జరగకుండా కింద ఫ్లోర్ మ్యాట్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. ఇది షార్ట్ సర్క్యూట్ జరగకుండా కాపాడుతుంది కింద ఫ్లోరు. దీనికి సంబంధించింది కనిపించింది పీసీబీ బోర్డు. ఇది పీసీబీ బోర్డు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటారు మొబైల్కి సంబంధించి. దీన్ని కాంపోనెంట్స్ యాడ్ చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ స్టిక్కర్లు అనేది యాడ్ చేస్తూ ఉంటారు. ఈ స్టిక్కర్లు యాడ్ చేసిన తర్వాత మిగతా కాంపోనెంట్స్ అనేది ఒకటొకటి యాడ్ చేయబడతాయి. కనిపిస్తుంది కెమెరా. ఈ కెమెరా అనేది ఫ్రంట్ బ్యాక్ కెమెరాలు కూడా యాడ్ చేయబడతాయి. ఇలా ఫ్రంట్ బ్యాక్ కెమెరాలు సాల్డరింగ్ చేస్తూ యాడ్ చేయబడతాయి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ కెమెరాలను యాడ్ చేస్తారు. సాల్డరింగ్ చేసే టైంలో ఎడబడే పొగను అడ్జస్ట్ చేసుకోవడానికి సపరేట్గా పైప్ ఉంటుంది. ఆ పైప్ ద్వారాగా సాల్డరింగ్ అనేది వెళ్ళిపోతుంది. తర్వాత బోర్డుకి వచ్చేసి వారంటీ స్టిక్కర్ అనేది యాడ్ చేస్తారు. ఇది వాటర్లో డ్యామేజ్ అయినప్పుడు ఇక స్టిక్కర్ అనేది కలర్ చేంజ్ అవుతుంది. మన సర్వీస్ సెంటర్లో దీన్ని గుర్తుపడతాకి ఈ యొక్క స్టిక్కర్ అనేది యాడ్ చేస్తారు. ఇది వాటర్లో కలిసినప్పుడు కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది స్టిక్కర్. సో ఫోన్కి వచ్చేసి మెయిన్ మనం ఉపయోగించేది మైక్. ఈ మైక్ అనేది కూడా మెయిన్ మన ఫోన్లో ఉపయోగపడేది. ఇది లేకపోతే మన ఫోన్ మాట్లాడలేము. దీనికి బోర్డుకి వచ్చేసి చివరి భాగంలో యాడ్ చేస్తారు ఈ యొక్క మైక్ అన్నది. ఇలా మైక్ చివరి భాగంలో యాడ్ చేసిన తర్వాత దీనికి స్పీకర్, రింగ్ టోన్ రావడానికి స్పీకర్ అనేది యాడ్ చేస్తారు. స్పీకర్ యాడ్ చేసిన తర్వాత దానికి సంబంధించేసి సపరేట్గా వైబ్రేటర్ కూడా యాడ్ చేస్తారు. ఇలా వైబ్రేటర్ యాడ్ చేసిన తర్వాత బోర్డుకి యాడ్ చేయబడుతుంది. పీసీబీ బోర్డు యాడ్ చేసిన తర్వాత దీనికి సంబంధించేసి స్క్రూలు కూడా చక్కగా యాడ్ చేస్తారు. యాడ్ చేసి డిస్ప్లే స్ట్రిప్ అనేది యాడ్ చేస్తారు. డిస్ప్లే కనెక్షన్ అయిపోయిన తర్వాత మనకు సంబంధించి వాల్యూమ్ బటన్, వాల్యూమ్ స్ట్రిప్ అనేది కూడా యాడ్ చేస్తారు. కనిపిస్తుంది కదా, జిఎస్ఎం ఫోరం. ఇది వచ్చేసి నెట్వర్క్ అప్డేట్ చేసుకుంటుంది. ఇది వైఫై మనం ఆన్ చేయడంలోనే నెట్వర్క్ స్పీడ్గా అనేది యాడ్ చేయబడుతుంది. సో ఇది అయిపోయిన తర్వాత టోటల్ బ్యాక్ బోర్డు కూడా యాడ్ చేయబడుతుంది. బ్యాక్ ప్యానల్ వచ్చేసి దీనికి బాడీకి అటాచ్ చేసి రేడియో ఫ్రీక్వెన్సీకి వెళ్తుంది. ఇక కనిపిస్తుంది కదా, దీనికి బ్యాటరీ యాడ్ చేసి రేడియో ఫ్రీక్వెన్సీ అనేది యాడ్ చేస్తూ ఉంటారు. రేడియో ఫ్రీక్వెన్సీ అయిపోయిన తర్వాత ఫోన్ డిస్ప్లే టెస్టింగ్కి వెళ్తుంది. డిస్ప్లే టెస్టింగ్ అండ్ రేడియో ఫ్రీక్వెన్సీ టెస్టింగ్ అనేది జరుగుతుంది కంప్యూటర్లో. ఇక కనిపిస్తుంది కదా, ఇక్కడ టెస్ట్లు అనేది జరుగుతున్నాయి. ఇక్కడ పాస్ అయిపోయిన తర్వాత ఫోన్ వచ్చేసి వాల్యూమ్ అండ్ మైక్ వాల్యూమ్ అనేది చెక్ చేస్తూ ఉంటారు. చెక్ చేసిన తర్వాత డిస్ప్లే ఎలా పనిచేస్తుంది కూడా చెక్ చేస్తూ ఉంటారు. డిస్ప్లే ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా ఉంటుందో కూడా చెక్ చేస్తారు. ఇక్కడ బబుల్స్ ఉన్నాయి కదా, ఈ గేమ్ లాగా ఆడుకునేది గేమ్ కాదు, ఇది బబుల్స్ అన్నది యాడ్ చేస్తేనే డిస్ప్లే కరెక్ట్గా వర్క్ అవుతుంది అని చేస్తుంది. ఇలాగా ఓకే అయిన తర్వాత డిస్ప్లే అనేది మొబైల్ ఫోన్ అనేది ఎదురుకెళ్తుంది. ఇలా మైక్ టెస్టింగ్ అయిపోయిన తర్వాత, డిస్ప్లే టెస్టింగ్ అయిపోయిన తర్వాత అన్ని టెస్టులు పూర్తయితేనే మొబైల్ అనేది తయారయ్యి మన దగ్గరకు వస్తుంది. చూసారా, వీడియో బ్యాక్ ఫ్రంట్ వీడియో కూడా చెక్ చేస్తున్నారు, ఆడియో రికార్డింగ్ కూడా చెక్ చేస్తున్నారు. ఈ విధంగా టెస్ట్లన్నీ పూర్తయిన తర్వాతే ఫోన్ వచ్చేసి పూర్తిగా బ్యాక్ డోర్కి వచ్చేసి స్కూల్ అనేది రోబోటిక్ మిషన్ ద్వారా యాడ్ చేయబడుతుంది. రోబోటిక్ మిషన్ ద్వారా యాడ్ చేసిన తర్వాత ఫోన్ అనేది రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిన ఫోన్ వచ్చేసి ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. లాస్ట్ అన్ని టెస్టులు కూడా పాస్ అవ్వాలి ఫోన్ వచ్చేసి. ఇలా అన్ని టెస్టులు పాస్ అయిన తర్వాత ఫోన్ మార్కెట్లోకి రిలీజ్ అవుతుంది. సో ఇది మనం వాడే ఫోను. సో ఇలా మార్కెటింగ్ మొత్తం కూడా వెళ్ళటానికి ప్యాకింగ్ సెక్షన్కి వెళ్తున్నాయి ఫోన్లు. ఈ విధంగా ప్యాకింగ్ సెక్షన్కి వెళ్ళిన తర్వాత ఫోన్ అన్ని కూడా చెక్ చేసి ఐఎంఈ నెంబర్ లేబుల్ అనేది యాడ్ చేస్తారు. ఇలా